కొలన్ హనుమంతరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. వివేకానంద మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దొంగ అన్నట్లుగా ఉందని, అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి దొంగచాటుగా గెలిచిన ఎమ్మెల్యే మీరు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు ఇళ్లు అందించాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లను అందిస్తోంది. బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను కాపాడి ప్రజల ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మా సీఎం గారి మీద మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే దొంగనే దొంగ అన్నట్టుంది. 3 సార్లు గెలిచిన హైడ్రిక్ సాధించిన అని చెప్తున్నటువంటి వ్యక్తి నిన్నగాక మొన్న నన్ను సిట్ వాళ్ళు పిలిచి నీ ఫోన్ ట్యాప్ అయింది ఎలక్షన్ల సందర్భంలో అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఘోరమైనటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. ఆ ఎలక్షన్ సందర్భంలో నా ఫోను, మా కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేసి పొద్దున నేను నా ప్రోగ్రాం ఏముంటుంది, ఏ కాలనీకి పోతున్నది అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని ఆ రోజు అధికారంలో ఉండి ఆ కాలనీస్ వాళ్ళని, ఆ బస్తీ వాళ్ళందరినీ కూడా బెదిరించి ఆ నెక్స్ట్ డే ఆ బస్తీలో మరి మీటింగ్ లేకుండా చేసి ఈరోజు నువ్వు దొంగచాటుగా గెలిచినటువంటి ఒక దొంగ ఎమ్మెల్యేవు నువ్వు. విజ్ఞాన్ జ్యోతి స్కూల్ పక్కన మీ తాత జాగీర్ అన్నట్టుగా మొత్తం కబ్జాలు చేసి దానికి పర్మిషన్స్ తీసుకొని పిల్లర్స్ వచ్చినాక ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని కాపాడి ఇవాళ దానికి కూడా ఫెన్సింగ్ చేసినాం. ఇవన్నీ కళ్ళు కనబడకుండా ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు, ఒడ్లు అని అదని. మన దగ్గర వ్యవసాయమే లేదు, నీకెందుకు దాని గురించి? అది కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు ఆ వ్యవసాయదారులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడుగు నువ్వు పోయి ఏ రకంగా రైతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళకి తెలుసు. మైనంపల్లి హనుమంతరావు గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. హనుమంతరావు గారిని నేను ఆ రోజు టీఆర్ఎస్లోనే ఉన్నా. హనుమంతరావు గారి కాళ్ళు మొక్కినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. నువ్వు వచ్చి కాళ్ళు మొక్కి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు, టీడీపీలో గెలిచి వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అప్పుడు అక్కడ ఉన్నటువంటి షంబీపూర్ రాజు ఇబ్బంది పెడుతుండన్నా, నన్ను కాపాడన్నా, నన్ను చాలా ఇబ్బంది పెడుతుండు, తిరగనిస్తలేడని చెప్పి హనుమంతరావు కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసిన చరిత్ర నీది.